ఈరోజు నేను టాలీవుడ్లో సినిమా సీరియల్ ఇండస్ట్రీ గురించి మాట్లాడదాం అనుకుంటున్నాను. నీ ఒపీనియన్ ఎవడు అడిగిండ్రా, నీ ఒపీనియన్ ఎవడు అడిగిండు అంటే నన్ను ఎవడు అడగలేదు, నేనే చెప్దాం అనుకుంటున్నాను. పాయింట్ నెంబర్ 1, మన తెలుగు ఇండస్ట్రీలో చూసుకుంటే టాప్ 5 యాక్ట్రెస్లలో, హీరోయిన్స్లలో ఒక్కళ్ళన్నా లైక్ బార్న్ అండ్ బ్రాటప్ తెలుగు పర్సన్ ఉన్నారా? సరే టాప్ 10 తీసుకోండి, టాప్ 15 తీసుకోండి. యూ టేక్ తమిళ్ ఇండస్ట్రీ కానీ, మలయాళం ఇండస్ట్రీ కానీ, హిందీ ఇండస్ట్రీ, ఏ ఇండస్ట్రీ అయినా చూసుకుంటే అన్ని ఇండస్ట్రీలో టాప్ 5లో అట్లీస్ట్ 4 అయినా సరే వాళ్ళ నేటివ్ పీపుల్ ఉంటారు. మన తెలుగు ఇండస్ట్రీలో ఒక్కళ్ళు కూడా ఉంటారు. ఫర్గెట్ సినిమాలు, సీరియల్లో కూడా, సీరియల్లో కూడా మీరు వేరే వేరే స్టేట్స్ నుంచి తీసుకురావాల్సిన అవసరం ఏంటండి? మన దగ్గర అమ్మాయిలు అందంగా ఉండరా, యాక్టింగ్ చేయరా, ఏం తక్కువ ఇక్కడ వాళ్ళకి? దూరపు కొండలు నునుపు అంటారు కదా, అట్లా అనిపిస్తుంటుంది తెలుసా నాకు. బయట వాళ్ళైతే తెలుగు రాదు అనగానే కమ్ బేబీస్, ఐ థింక్ దట్ నీడ్స్ టు చేంజ్. పాయింట్ నెంబర్ 2, లాస్ట్ 2 to 3 yearsలో ఏమన్నా సినిమా అసలు బ్యూటిఫుల్ స్టోరీ అన్నట్లు ఒక 5 సినిమాలైనా ఉన్నాయి తెలుగు సినిమాలు. ఏమున్నా నేనైతే రీకలెక్ట్ చేయలేకపోతున్నా. మనకేం తక్కువ అండి, మంచిగా యాక్టింగ్ చేసే యాక్టర్లు ఉన్నారు, మంచి మంచి బడ్జెట్స్ పెట్టే ప్రొడ్యూసర్స్ ఉన్నారు, మంచి మ్యూజిక్ డైరెక్టర్లు ఉన్నారు, అందరూ ఉన్నారు. స్టోరీయే లేదు, రైటర్సే లేరు. ఎందుకుంటారండి? అన్నన్ని కోట్లు పెట్టి సినిమాలు తీస్తారు, బిగ్ బిగ్ సెట్లు, యాక్టర్స్కి అన్నన్ని క్రోర్స్లో పేమెంట్ చేస్తారు, కానీ రైటర్స్కి ఎక్కువ పేమెంటే ఉండదు. ఇఫ్ సమ్మన్ వాంట్స్ టు బికమ్ రైటర్ ఆల్సో దే వోంట్, ఎందుకంటే వాళ్ళకి సరిగా పేనే ఉండదు. అలాంటప్పుడు ఎక్కడి నుంచి వస్తాయి స్టోరీలు? ఎగిరెగిరి గాళ్ళు లేపి లేపి కొట్టడాలు, షర్టు మడత పెట్టడాలు, స్లో మోషన్లు, ఇవన్నీ ఉంటే మేబీ ఒక 1 or 2 days ఫ్యాన్స్ చూస్తారేమో కానీ, బట్ యాక్చువల్లీ ఒక వాడే సినిమా అనాలి అంటే మనకి దాంట్లో స్టోరీ ఉండాలి. రైటింగ్, స్టోరీయే హార్ట్ ఆఫ్ సినిమా.